ఆహ్, చంద్రబాబు గారు గనక ఒక కొత్త ఇన్నోవేటివ్ సిస్టమ్ తీసుకొస్తే అది దైవత్వం. అదే జగన్ తీసుకొస్తే ఒక దానత్వం. అంటే ఒక రాక్షసత్వం. ఇప్పుడు చూడండి ఒకటి ప్రత్యేకంగా ఉన్నత విద్యా మండలి మెసెంజర్స్ యాప్‌ని తీసుకొచ్చింది. అనంతపురానికి చెందిన ఓ సంస్థ తీర్చిదిద్దిన ఈ యాప్ ఏకంగా 30 లక్షల రూపాయలు. ఇందులో వర్సిటీల వారీగా సర్కిళ్ళు, రాష్ట్ర స్థాయిలో సర్కిళ్ళుగా గ్రూపులు ఏర్పాటు చేసేలా దీన్ని తీసుకొచ్చారు. ఉన్నత విద్యా మండలి నుంచి వర్సిటీలు విద్యార్థులకు, వర్సిటీల నుంచి ఉన్నత విద్యా మండలికి పంపించేవన్నీ రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఉంటాయి. వాటిలో మొత్తం కూడా యాప్లో తీసుకొచ్చారు. అదేంటి మెసెంజర్ ఉంది కదా, వాట్సాప్ ఉంది కదా, అయ్యన్ని వదిలేసి యాప్ ఎందుకు పెట్టాల్సి, ఇదంతా దుర్మార్గం కదా అంటూ ఈనాడు ఒకటి రాసింది. ఆఫ్టర్ ఆల్ ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విడివిడిగా మెయిళ్ళు ఈ తతంగం కంటే కూడా ఒక యాప్ అందరినీ క్రోడీకరించుకుని తీసుకొస్తామంటే అది బూతయింది. అదే చంద్రబాబు తీసుకొస్తే విజనరీ. ఇంతకాలం ఒకడేమో వాట్సాప్ అంటాడు, ఒకడేమో టెలిగ్రామ్ అంటాడు, ఇంకోడేమో మెయిల్ అంటాడు. వీటన్నిటికంటే డైరెక్ట్గా ఒక యాప్ బెటర్ అని చెప్పి తీసుకొచ్చారు. అది చంద్రబాబు విజన్ అని రాసేవాళ్ళు. ఒక అత్యాధునికమైనటువంటి ధోరణిలో వెళ్ళేటటువంటి సందర్భంలో 30 లక్షల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఖర్చు? అది కూడా బూతని 3 కాలంలో వార్త రాసిందంటే ఈనాడు ఏ స్థాయికి దిగజారిపోతుందో అర్థం కావట్లా.